కొన్ని వీడియోస్ వ్యూస్ రావాలని చేస్తాం, కొన్ని వీడియోస్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం. ఈ వీడియో సెకండ్ కేటగిరీ కిందకు వస్తుంది. ఒకసారి ట్విట్టర్లో సోను సూద్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే ట్రాక్టర్ లేదంటే ట్రాక్టర్ కొనిస్తాడు, ఆవు లేదంటే ఆవు కొనిస్తాడు, వలస కార్మికులు ఇంటికి వెళ్లాలంటే సొంతగా బస్సులు పెట్టి దగ్గరుండి ఇంటికి పంపిస్తాడు, వేరే దేశంలో ఉన్న వారి కోసం సపరేట్ ఫ్లైట్స్ వేయిస్తాడు, ఆపరేషన్కి మనీ లేవంటే డబ్బులు ఇస్తాడు. అసలు ఇది రియల్ అకౌంటా లేకపోతే ఫేక్ అకౌంటా అని మనకి ఆశ్చర్యం వేస్తుంది. కామన్గా ఇలాంటివి సినిమాల్లో మాత్రమే చూస్తాం, రియల్ లైఫ్లో చాలా తక్కువ. ఈ రోజుల్లో పక్కోడికి హెల్ప్ చేయాలి అనే ఆలోచన రావటమే గొప్ప విషయం. అలాంటిది ఏదో ఫ్యాంటసీ మూవీ లాగా ఇలా హెల్ప్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సినిమాల్లో ఎవరైనా హీరో అవుతారు, కానీ రియల్ లైఫ్లో కూడా హీరో అనిపించుకునే వాడికే ఒక రేంజ్ ఉంటుంది. సోను సూద్ రేంజ్ ఏంటో సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. కొంతమంది ఉంటారు, ఎవరి గురించైనా పాజిటివ్గా మాట్లాడుతుంటే అసలు చూసి తట్టుకోలేరు, వాళ్ళని ఎలా అయినా బ్యాట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. సోను సూద్ని అందరూ పొగుడుతుంటే కొంతమంది మాత్రం ఎప్పుడు 2 years బ్యాక్ వచ్చిన వీడియో ఒకటి తీసుకొచ్చి సోను సూద్ సంపాదించిన బ్లాక్ మనీ ఇలా పాపులారిటీ కోసం ఖర్చు పెడుతున్నాడు అని రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. మరీ ఎక్కువ మంది కాదు, కొంతమంది. ధ్రువ్ రాధే అనే యూట్యూబ్ ఛానల్లో జస్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ లాగా మేము బీజేపీ పార్టీ వాళ్ళం, మీరు ప్రమోట్ చేయాలి, మంత్లీ 1.5 crores ఇస్తామంటే లేదు మినిమం 2.5 crores ఇస్తేనే చేస్తానని అడుగుతాడు. मेरे माई मैसेज विल बी वेरी वेरी स्ट्रॉन्ग एंड नाइस. ठीक, मैं उसमें कोशिश करी 5 बोले नहीं, आप 4 ही करे, मुझे 4 के रोटी को एक चुनाव के मैंने रिपीट करके उसको जवाब दे दिया फॉर एग्जाम्पल, क्योंकि वो सब करेंगे. मैं एक आध का वो मूव देखूँ, पर आई फील कि जो 1.5 CR सोच रहे हैं इट शुड बी एटलीस्ट 2.5 या. I won't count it, I will go a little overboard. ఇలా చాలా మంది యాక్టర్స్ ని వాళ్ళు అప్రోచ్ అయ్యారు. వాళ్ళలో సోను సూద్ కూడా ఒకడు. జస్ట్ డిమాండ్ చేశారు, వాళ్ళేమి ఇవ్వలేదు కదా, సరే మనకి తెలియకుండా ఇలాంటివి చాలా తీసుకుని ఉంటాడు అనుకుందాం. డబ్బున్నోడి దగ్గర తీసుకొని పేదలకు ఇవ్వటంలో తప్పే లేదు. బ్యాంకు దోపిడీ ఏం చేయలేదు కదా, తన పాపులారిటీ చూసిచ్చారు. వాళ్ళ దగ్గర బాగా డబ్బులున్నాయి, ఇస్తారు, అవి తీసుకొని లేని వాళ్ళకి ఇవ్వటంలో తప్పే లేదు. ఇదే రాబిన్ హుడ్ ఫిలాసఫీ. ఉన్నోడి దగ్గర దోచుకొని పేదోడికి ఇస్తాడు, అందుకే రాబిన్ హుడ్ అనే క్యారెక్టర్ హీరో అయ్యాడు. సో సోను సూద్ కూడా హీరోనే. ఎవరూ చేయలేని పని ఒకరు చేస్తున్నప్పుడు వీలైతే మనం సపోర్ట్ చేయాలి, అంతేకాని వాళ్ళని కూడా విమర్శించకూడదు. జూన్ 30, 1973లో పంజాబ్లోని మోగాలో జన్మించారు సోను సూద్. సోను సూద్కి సినిమా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, అతను కంప్లీట్ అవుట్ సైడర్. చిన్నప్పుడే యాక్టర్ అవ్వాలని బాగా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ వాళ్ళ మదర్కి మాత్రం సోను సూద్ బాగా చదివి సెటిల్ అవ్వాలని కోరిక ఉండేది. అందుకే ఫోర్స్ చేసి నాగపూర్లోని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశారు. అక్కడే సోను సూద్ BE కంప్లీట్ చేశారు. కానీ అతనికి సినిమా మీద ఉన్న ప్రేమ మాత్రం చావలేదు. అందుకే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, నాకు జస్ట్ 1 year టైం ఇవ్వు, నా అదృష్టం ఎలా ఉందో చూస్తాను, నాకు సినిమా ఛాన్సెస్ రాకపోతే నువ్వు చెప్పినట్లే జాబ్ చేసుకుంటాను అని అడుగుతాడు. వాళ్ళ మదర్ కూడా ఓకే చెప్పడంతో ముంబై వచ్చేస్తాడు. అక్కడ 1 BHK ఫ్లాట్లో 5-6 మెంబర్స్తో కలిసి ఉండేవాడు. ఆ రోజుల్లో కాస్టింగ్ డైరెక్టర్స్ లాంటి వాళ్ళు ఎవరూ ఉండేవారు కాదు. జస్ట్ ముంబైలోని రోడ్స్, ఏ బిల్డింగ్స్లో మనకు అవసరం అనేవి తెలుసుకోవడానికే 1.5 years పట్టింది. ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు, కానీ బయటవాడు కావడంతో అందరూ రిజెక్ట్ చేసేవారు. బాలీవుడ్లో ఎంత ట్రై చేసినా ఛాన్స్ రాలేదు, కానీ ఫస్ట్ ఛాన్స్ మాత్రం సౌత్ ఇండియాలోనే వచ్చింది. సోను సూద్ ఫస్ట్ నటించిన మూవీ ఒక తమిళ్ మూవీ. ఆ మూవీలో సోను సూద్ విలన్గా యాక్ట్ చేశారు. అప్పట్లో ఇప్పట్లాగా ఆడిషన్స్ ఎక్కువగా ఉండేవి కాదు. ఫొటోస్ చూసి వాళ్ళు కావాలనుకున్న క్యారెక్టర్కి పనికొస్తారా లేదా అని చూసేవాళ్ళు. సోను సూద్ కూడా తన ఫొటోస్ని ఒక ప్రొడ్యూసర్కి పంపాడు. ఆ ప్రొడ్యూసర్ ప్రెజెంట్ అయితే ఏమీ లేవు అని చెప్పాడు. ఆ ప్రొడ్యూసర్ అసిస్టెంట్ చూడటానికి బాగున్నాడని ఆ ఫొటోస్ని వేరే ఆఫీస్కి పంపారు. ఆ టైంలో తమిళ యాక్టర్ విజయకాంత్ కంట్లో సోను సూద్ ఫోటో పడింది. మన మూవీకి ఇతను విలన్గా ఉంటే బాగుంటుంది అని చెప్పడంతో సోను సూద్ని కాంటాక్ట్ అయ్యారు. ఆ టైంలో విజయకాంత్ తమిళ్లో సూపర్ స్టార్. దీంతో సోను సూద్ కూడా ఓకే చెప్పాడు. అలా సోను సూద్ ఫస్ట్ మూవీస్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ ఫిలిం ఆడిషన్లో ఒక వింత సంఘటన జరిగింది. డైరెక్టర్ సోను సూద్ని షర్టు తీసేమని చెప్పాడు. కొంచెం ఇబ్బందిగా అనిపించినా తీసేశాడు. అతని బాడీ చూసి సెట్లో ఉన్న వాళ్ళంతా ఫ్లాట్ అయిపోయి ఫుల్గా పొగిడేశారు, ఏం బాడీరా బాబు అని. ఆ రోజుల్లో సినిమా వాళ్ళకి అంత రేంజ్లో బాడీ ఉండేది కాదు. నాగబాబు, జయసుధ, బ్రహ్మానందం గారు నటించిన హ్యాండ్సప్ సినిమా సోను సూద్కి ఫస్ట్ తెలుగు సినిమా. ఆ తర్వాత కొన్ని సౌత్ ఇండియన్ మూవీస్ చేశారు. 2002లో షాహిద్ ఈ అజామ్ అనే హిందీ సినిమాతో బాలీవుడ్లోకి ఎంటర్ ఇచ్చారు. ఇందులో భగత్ సింగ్ పాత్రలో కనిపిస్తారు సోను సూద్. సోను సూద్కి బాగా గుర్తింపు తెచ్చిన క్యారెక్టర్ అది. 1997లో సినిమాలోకి రాకముందు ఒక అడ్వర్టైజ్మెంట్లో ఇండియన్ సూపర్ హీరో నాగరాజ్ అనే పాత్రలో నటించారు.
नागराज, जुर्म का दुश्मन, जिसके आगे है बेअसर आग का तूफान, आंखों में सम्मोहन, हाथों से निकले जहरीले नाग। नागराज अपराधियों का मिटा दे नामो निशान। राज कॉमिक्स में नागराज का नया कॉमिक। సినిమాల్లో విలన్ అయిన సోను సూద్కి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. సిగరెట్ స్మోకింగ్ కూడా చేయడు. దైవభక్తి చాలా ఎక్కువ. హెల్త్ పట్ల శ్రద్ధ ఎక్కువ. బాడీ ఫిట్నెస్ మీద ఎక్కువ దృష్టి పెడతాడు. సోను సూద్ వాళ్ళ మదర్ ఎప్పుడూ తనకి లెటర్స్ పంపుతూ ఉండేది. తను వాళ్ళ మదర్కి కాల్ చేసి, అమ్మ లెటర్స్ ఎందుకు, ఫోన్ ఉంది కదా, ఫోన్ చేయొచ్చు కదా అని చెప్తే వాళ్ళ మదర్, ఫోన్ కాల్ అయితే అలా మాట్లాడి ఇలా మర్చిపోతాం, అదే లెటర్స్ అయితే అవి నీతోనే ఎప్పుడు ఉంటాయి అని చెప్పింది. ఆ లెటర్స్ అన్ని ఇప్పటికీ సోను సూద్ దగ్గరే ఉన్నాయి. అరుంధతి మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో ముఖ్యంగా పశుపతి క్యారెక్టర్ హైలైట్. సోను సూద్కి ఫుల్ పాపులారిటీ ఇచ్చిన క్యారెక్టర్ అది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ పాత్రలో సోను సూద్ యాక్టింగ్కి నంది అవార్డు కూడా వచ్చింది. నంది అవార్డు గెలుచుకున్న ఫస్ట్ బాలీవుడ్ యాక్టర్ సోను సూద్. సల్మాన్ ఖాన్ దబాంగ్ మూవీ క్లైమాక్స్ సీన్లో సల్మాన్ ఖాన్కి సోను సూద్కి ఒక ఫైట్ ఉంటుంది. ఆ సీన్లో సల్మాన్ ఖాన్ బై మిస్టేక్ సోను సూద్ ముక్కు మీద నిజంగానే గట్టిగా కొట్టేశాడు. దాంతో సోను సూద్ ముక్కు ఫ్రాక్చర్ అవుతుంది. ఫ్రాక్చర్ అయినా కూడా నెక్స్ట్ డే షూటింగ్కి వచ్చాడు. ఒకవేళ తను బ్రేక్ తీసుకుని ఉంటే క్లైమాక్స్ డిలే అవుతుంది. క్లైమాక్స్ డిలే అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా డిలే అవుతుంది. దానివల్ల చాలా లాస్ వస్తుందని ముక్కు ఫ్రాక్చర్ అయినా కూడా నెక్స్ట్ డే షూటింగ్కి వచ్చాడు. సోను సూద్ డెడికేషన్ అలా ఉంటుంది. సోను సూద్ జాకీ జాన్తో కలిసి ఒక హాలీవుడ్ మూవీలో కూడా నటించారు. అదే కుంఫు యోగా. హాలీవుడ్ మూవీలో యాక్ట్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. 2008లో వచ్చిన జోధా అక్బర్ సినిమాలో కూడా సోను సూద్ నటించారు. యాక్చువల్గా సోను సూద్ వాళ్ళ మదర్కి హిస్టరీ అంటే చాలా ఇష్టం. 2007లో జోధా అక్బర్ షూటింగ్ టైంలో సోను సూద్ క్యారెక్టర్ గురించి చాలా విషయాలు తనకు చెప్తూ ఉండేది. కానీ ఆ టైంలోనే తన మదర్ చనిపోయింది. యాక్చువల్గా సోను సూద్కి 2007 తర్వాతే సక్సెస్ అనేది వచ్చింది. కానీ సోను సూద్ మదర్ తన సక్సెస్ని చూడలేకపోయింది. ఫస్ట్ నుండి సోను సూద్ది హెల్పింగ్ నేచర్. తన గురించి తెలిసిన వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు. కానీ రీసెంట్గా కరోనా టైంలో ఇండియా మొత్తానికి సోను సూద్ హెల్పింగ్ నేచర్ గురించి తెలిసింది. రీసెంట్గా ఆంధ్రాలోనే ఒక వ్యక్తి ఆవుకి బదులు తన ఇద్దరు కూతురుల్ని పొలం దున్నటానికి ఉపయోగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది సోను సూద్ వరకు చేరింది. వెంటనే ఈ ట్వీట్ చేశాడు. తర్వాత రోజే వాళ్ళకి ట్రాక్టర్ వచ్చేసింది. చాలా మంది వలస కార్మికులు వాళ్ళ సొంత ఇళ్లకి వెళ్లాలంటే తన సొంత ఖర్చుతో బస్సులు వేసి అందరినీ దగ్గరుండి ఇంటికి పంపించాడు. ఖైరిస్తాన్ నుండి చాలా మంది స్టూడెంట్స్ ఇండియా రావడానికి మళ్లీ సొంత ఖర్చుతో ఫ్లైట్స్ పెట్టించాడు. వాళ్ళ ఇంటికి వచ్చేలా చేశాడు. ఒక రైతు తన కూతురు చదువు కోసం ఆన్లైన్లో క్లాసెస్ వినాలని ఆవును అమ్మేసి స్మార్ట్ ఫోన్ కొన్నాడు. ఆ వార్త విన్న సోను సూద్ వెంటనే అతనికి ఆవును కొనిచ్చాడు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి జాబ్ పోయి కూరగాయలు అమ్ముకుంటుంటే జాబ్ ఇప్పించాడు. చాలా మంది ఆపరేషన్కి మనీ ఇచ్చాడు. లక్షల మందికి హెల్ప్ చేసిన సోను సూద్ ఇంకో 5 yearsలో 2 కోట్ల మంది వలస కార్మికులకు ఉద్యోగాలు ఇప్పించే పనిలో పడ్డారు. దీనికోసమే ప్రవాసీ రోజ్గార్ అనే వెబ్సైట్ని, యాప్ని స్టార్ట్ చేశారు. దీంట్లో జాబ్ ప్రొవైడర్స్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు. వెబ్సైట్ ప్రకారం ఆల్రెడీ 450 మందికి జాబ్స్ వచ్చాయి. 1,00,000 జాబ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అమెజాన్, మ్యాక్స్ హెల్త్ కేర్, సొడెక్సో లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా దీంట్లో రిజిస్టర్ అయ్యాయి. ఈ ప్రవాసీ రోజ్గార్ ద్వారా చాలా మంది వలస కార్మికులకు ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఏప్రిల్లో శక్తి అన్నదానం అనే ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు. ముంబైలో ఉన్న పేదవాళ్లకు రోజుకి 1,50,000 మందికి ఫుడ్ అందించారు. సోను సూద్ 1998లో జేబులో జస్ట్ 550 రూపాయలు పెట్టుకుని ముంబైకి వచ్చాడు. సో కష్టం అంటే ఏంటో అతనికి తెలుసు. ఇలా చాలానే ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ప్రజెంట్ ఇండియాలో సోను సూద్ ఒక సూపర్ మ్యాన్. రియల్ లైఫ్లో విలన్ అయినా రియల్ లైఫ్లో హీరో అనిపించుకున్నాడు. అంతమంది ప్రాబ్లమ్స్కి రెస్పాండ్ అయ్యి అంతమందికి హెల్ప్ చేయడం అనేది మామూలు విషయం కాదు. దానికి చాలా ఓపిక, పెద్ద మనసు ఉండాలి. ఎనీవే, సెల్యూట్ టు సోను సూద్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.